నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. మధుమేహ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపి తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భవానీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కర్నూలు హెల్త్ క్లబ్లో ఏర్పాటు చేసిన మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న కర్నూలు హెల్త్ క్లబ్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధి చికిత్సపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధి చికిత్సపై సీనియర్ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవానీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కురా, సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భవానీ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని చెప్పారు. మధుమేహ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపి తీవ్ర అనారోగ్య పరిస్థితులను కల్పిస్తుందని వివరించారు. మధుమేహ వ్యాధి ఒక రకంగా చెప్పాలంటే గుండెపోటుతో సమానమని వివరించారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారిలో సైలెంట్ గుండెపోటు వచ్చి మరణాలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే మధుమేహ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడటం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవటం ఎంతో సురక్షితమని తెలిపారు. మధుమేహ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవటం అవసరమని తెలిపారు. So today, we welcome you for today's surveillance program on diabetes mellitus. So for this, I request the founder, Vice President Sri Kalpura Chandrasekhar Garu to kindly come and talk with each other. Diabetes is a very rare condition or diabetic. So మీకు చాలా మందికి తెలుసు. So diabetes is equal to almost హార్ట్ అటాక్. సో దాని ఉద్దేశంగా రీసెంట్గా కూడా ఐ థింక్ డాక్టర్ శ్రీనివాసులు ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రినాలజీ హెస్ కండక్టెడ్ ఏ డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ది సిస్టర్స్. సో దాని ముఖ్య ఉద్దేశంగా ఈరోజు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ అండ్ ఆల్సో డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవానీ ప్రసాద్ గారిని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డయాబెటీస్ అంటే మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్. అండ్ మనకు పెక్యులర్గా ఏముంటుందంటే డయాబెటీస్లో సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. మామూలు జనరల్గా మనకు హార్ట్ అటాక్ వస్తే నొప్పి రావడము, డాక్టర్ దగ్గర సంప్రదించడం అట్లా జరుగుతుంది. కానీ డయాబెటీస్లో సడన్గా ఒకసారి వేగ్ చెస్ట్ పెయిన్ కూడా ఉండదు, సడన్ ఆన్సెట్ ఆఫ్ బ్రీతింగ్ ట్రబుల్ వస్తుంది. సో ఎవరీ షుగర్ పేషెంట్స్లో ముఖ్యంగా మనము చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఈ మధ్య డాక్టర్ దేవి శెట్టి ఫ్రమ్ బెంగళూరు, he was telling that whatever is cardiac checkup should start at the age of 18 years. సో మీరంతా కూడా మనము అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా హార్ట్ లేడీస్లో ఎవ్రీబడి థింక్స్ దట్ జనరల్గా నోషన్ ఏమంటే ఉమెన్ దే ఆర్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్స్ అని, ముఖ్యంగా బికినీ అప్రోచ్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకుంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ. ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ 5 to 7 times మోర్ దెన్ ది క్యాన్సర్స్. సో ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు కోరారు. ఈ మేరకు స్టాంటన్ ద్వారా జన్మదినాన్ని పురస్కరించుకొని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని వడ్డగిరిలో స్టాంటన్ దొర పుట్టినరోజును పురస్కరించుకుని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులతో పాటు సిబ్బంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన సలహాలు సూచనలతో పాటు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ స్టాంటన్ దొర పుట్టినరోజు సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందే కంటే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని ఆయన వివరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. అనంతరం జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన స్టాంటన్ దొర కర్నూలు ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించడం అభినందనీయమని వివరించారు. కర్నూలు నగరంలో స్టాంటన్ వారి బర్త్డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ క్యాంపులో బ్లడ్ షుగర్ కానీ బీపీలు కానీ అలాగే ఈసీజీ హార్ట్ రిలేటెడ్ కానీ ఇట్లా పరీక్షలు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వడము, కొన్ని మందులు కూడా ఉచితంగా కూడా సప్లై చేస్తున్నారు. సో గతంలో స్టాంటన్ లాంటి పెద్దలు సమాజ సేవ కోసం వాళ్ళు ముందుకు వచ్చి దేశం నుంచి కూడా వచ్చి ఈ ప్రాంతంలో సేవ చేశారు. వారి సేవా స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటైనటువంటి జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యూత్ అంతా ముందుకు వచ్చి డాక్టర్స్ టీమ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయించడం మంచి ఫలితాలు ఇస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు మనకు ప్రాముఖ్యమైన సమయము. ఉద్దేశం డాక్టర్ మిలియం ఆర్థర్ గారి 157వ జయంతి సందర్భంగా బర్త్డే సందర్భంగా మనం ఈరోజు బీదలకు మెడికల్ క్యాంప్ పెట్టి ఉన్నాము. మన కర్నూలులో స్కంద కాంప్లెక్స్ చర్చిలో సంఘ కాంప్లెక్స్ వారి మేనేజ్మెంట్ వారు కూడా మాకు ఎంతో సహకరించినారు. దాంట్లో ముఖ్య అతిథిగా మనకు వచ్చిన విద్యల్లో మన టీజీ భరత్ గారు ఉన్నారు. తర్వాత వచ్చేసి సోమశెట్టి కూడా చైర్మన్ గారు ఉన్నారు. అంతేపాటు కూడా నగర కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వారు కూడా మాకు ముఖ్య అతిథిగా రవీంద్రబాబు గారు కూడా ఉన్నారు. వారంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. ఈ కార్యక్రమం ప్రారంభించి వారు ఈ కార్యక్రమంలో అంతా పాల్గొన్నందుకు వచ్చిన మెడికల్ వారు వచ్చిన డాక్టర్స్ వారు నీలకారెడ్డి గారు, మురారి గారు, ఇమ్రాన్ గారు వీళ్ళు డాక్టర్స్గా పర్యవేక్షణలో ఉండి ఇక్కడ ఉన్న పేషెంట్స్కు ఈసీజీ, బీపీ, షుగరు, తర్వాత మందులు ప్రత్యేకంగా అందరికీ నిరాశ కలిగిన వారు అంటే చుట్టుపక్కల ఉన్న బీదవారు చేసేవారు ఈ మెడికల్ సహకారంతో మాకెంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కాంప్లెక్స్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అనకాపల్లికి చెందిన గురువయ్య యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బీ క్యాంప్లో గల బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై అనకాపల్లికి చెందిన గురవయ్య యాదవ్ చేసిన అభ్యంతరకర విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఆర్ కృష్ణయ్యను బీసీల ద్రోహి అని ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడని, బీసీ జాతిని పణంగా పెట్టి తన రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నాడు అని అసత్య ఆరోపణలు చేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టుకతోనే ఆర్థికంగా స్థితిమంతుడైన కుటుంబంలో పుట్టిన ఆర్ కృష్ణయ్య విద్యార్థి దశ నుంచే అనేక బీసీ పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కృష్ణయ్య పోరాటాల ఫలితంగానే నేడు బీసీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, బీసీ వసతి గృహాలు, బీసీ స్టడీ సర్కిల్, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు వచ్చాయి అని నక్కలమిట్ట గుర్తు చేశారు. తన జీవితమంతా కూడా బీసీల అభివృద్ధి కోసం అలుపులేని పోరాటాలు చేసిన ఆర్ కృష్ణయ్యను విమర్శించడం చాలా దారుణమని అనకాపల్లి గురవయ్య తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇకపై ఎవరైనా ఆర్ కృష్ణయ్యను విమర్శిస్తే ఊరుకునేది లేదని, విమర్శలు చేసిన వారిపై చట్టపరంగా పోరాడుతామని జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, బోయ సంజన్న, శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుగురు వెంకటేశ్వర్లు, మైనారిటీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి అన్వర్ హుసేన్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కోన గురువయ్య యాదవ్ అనకాపల్లి నుంచి విమర్శిస్తూ మీడియాలో మాట్లాడారు. ఆయన ఒక ఊసరు వెళ్ళి మోసాలు నేరాలు చేశాడు, ఇల్లు లేని వ్యక్తి, చిల్లర పనులు చేస్తున్నాడని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మరి వివరించారు. ఆయన అయ్యప్ప మాలలో ఉండి ఆ విధంగా మాట్లాడారు. మాకు అయ్యప్ప అంటే కూడా చాలా గౌరవం ఉంది, అట్లాంటి భక్తి ఉంది. అట్లాంటి వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఈ విధంగా ఆర్ కృష్ణయ్య గురించి విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాము. ఆర్ కృష్ణయ్య ఎప్పుడూ ఊసరు వెళ్ళి కాదు. బీసీల యొక్క హక్కులు, వారి యొక్క సంక్షేమ పథకాలు, విద్యార్థుల సంక్షేమ పథకాలు, యువకుల యొక్క సంక్షేమ పథకాలు, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసమని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో పోరాడిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య వలన వందలాది రెసిడెన్షియల్ స్కూళ్ళు అయితేనేమి, వందలాది బీసీ హాస్టళ్ళు అయితేనేమి, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమాలు అయితేనేమి, ఎన్నో గురుకులాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచబడి ఈరోజు 39,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను రిలీజ్ చేసుకునే స్థాయికి బీసీ సంక్షేమ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము కృషి ఫలితంగా ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్ కృష్ణయ్య కోసమని పార్టీలన్నీ వెంపర్లాడే. టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, అన్ని పార్టీలు ఆర్ కృష్ణయ్య యొక్క కృషికి మెచ్చి ఆయన యొక్క కమిట్మెంట్ను మరి ఈ సందర్భంగా గమనించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకు అవకాశాన్ని కల్పించాయే కానీ జాతిని తాకట్టు పెట్టేంత వ్యక్తి కాదు ఆర్ కృష్ణయ్య. ఆయన పూర్తి బీసీలకు, ఆయన పేరు వింటేనే బీసీల యొక్క యువకుల యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అట్లాంటి యొక్క కృషికి మరి ఈరోజు విమర్శిస్తున్నారంటే మేము చాలా బాధను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏ బీసీ అయినా కానీ ఆర్ కృష్ణయ్యని విమర్శించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించి విమర్శించాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించడంతో పాటు విధుల్లోకి తీసుకొని ఆదుకోవాలని జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తమకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. అలాగే తమను విధులలోకి తీసుకుని 10,000 రూపాయల వేతనాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం గుర్తించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమను విధులకు దూరంగా ఉంచటం వల్ల తమ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని వారు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే అంతర్జిల్లాల బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని డాక్టర్ శంకర్ శర్మ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళుతున్న జిల్లా జట్టును ఆయన అభినందించారు.
నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా జట్టు క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పోషకాహారాన్ని పండ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే అంతర్ జిల్లా బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా జట్టు క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. బాస్కెట్బాల్ క్రీడ ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందిన క్రీడ అని వివరించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్రీడ ఎంతో ప్రాచుర్యం పొందిందని వివరించారు. మన దేశంలో కూడా బాస్కెట్బాల్ క్రీడ అభివృద్ధి చెందుతూనే ఉందని అన్నారు. మన దేశంలో అభివృద్ధి ఇంకా బాగా జరిగితే ప్రపంచవ్యాప్తంగా మంచి స్థాయిలో ఉంటుందని వివరించారు. మిగతా క్రీడలతో పోలిస్తే బాస్కెట్బాల్ క్రీడలో పాల్గొనే క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని వివరించారు. ఇది సాధ్యం కావాలంటే ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి వాటిని అదనంగా సాధన చేయాలని సూచించారు. ఇక్కడ చూస్తుంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందులో బాస్కెట్బాల్ అనేది ఇంటర్నేషనల్లీ ఫేమస్ గేమ్. ఇది ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో చాలా ప్రాచుర్యం చెందింది. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా అనుకో, అమెరికా, యూకే, రష్యా, యూరోపియన్ కంట్రీస్లో చాలా పాపులర్ ఇది. ఇండియాలో కూడా మంచి బాస్కెట్బాల్ ప్లేయర్స్ తయారైతే ఇంకా అది వరల్డ్ ఫేమస్ అయిపోతాము. ముఖ్యంగా బాస్కెట్బాల్ ఆడేటప్పుడు వాళ్ళల్లో చాలా ఫిజికల్ ప్రావెస్, అంటే శక్తి చాలా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళ మస్కులర్ పవర్, హైట్ కూడా ఉండాలి చాలామంది. దానికి తోడు చాలా స్కిల్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆడేటప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ఎవరైతే అటెన్షను, కాన్సన్ట్రేషను ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విన్ అవుతుంటారు. అందులో ఒకరికొకరి కోఆర్డినేషన్, కొలాబరేషన్, కోఆపరేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టీమ్ గేమ్. ఇది ఒక్క పర్సన్ చెస్ అనుకోండి, ఒకటే పర్సన్ ఆడతాడు. అలాంటిది కాదు. టీంలో ఒక్కరు ఫెయిల్ అయినా మొత్తం టీం ఫెయిల్ అవుతుంది. కాబట్టి టీంలో ఒకరికొకరికి కోఆర్డినేషను, ఆ స్కిల్ఫుల్గా, టాలెంటెడ్గా ఒక బాల్ అందించుకోవడంలోనూ, దాంట్లో వేయడంలోనూ చాలా కేర్ఫుల్గా, చాలా అటెంటివ్గా కానీ ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగితే, అంటే ఇది ధ్యానం చేయడం వలన వస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ బ్రెత్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ ఆయాసపడిపోయి అక్కడనే కుప్పగూలిపోతాడు. కాబట్టి బ్రెత్ మీద కంట్రోల్ రావాలంటే ప్రాణాయామం చేసుకోవాలి. అగైన్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ డెవలప్ చేయాలంటే ధ్యానం చేసుకోవాలి, మెడిటేషన్. సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్ లాగా అన్నమాట. అంటే ఒక బంచ్ ఆఫ్ యాక్టివిటీస్. సో ప్రాణాయామము, ఎక్సర్సైజు, ధ్యానము, యోగా ఇలాంటివన్నింటిలో కూడా తర్ఫీదు పొందినాడు అంటే బాస్కెట్బాల్లో ఆటోమేటిక్గా షైన్ అవుతాడు. సో ఆ రకంగా వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి వీళ్ళు డెవలప్ అయ్యి మన కర్నూలుకు పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.